నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. డిసెంబర్ 6, 2025 నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశంలో భాగంగా గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో గురుడు మిథునంలోను, శుక్రుడు కన్యాలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ప్రభావాలు ఎలా ఉన్నాయంటే కనుక చంద్ర, శని, రాహువు వీళ్ళు మీనంలో ఉండడం వల్ల, మీనంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల భావోద్వేగాలు ఎక్కువ అవ్వడము, అయితే కోపము కానీ, ఎమోషనల్గా కానీ, లేదా ఆవేశం కానీ, ఇలా భావోద్వేగాలు ఎక్కువయ్యే పరిస్థితి గాను, పనుల్లో అడ్డంకులు, ఎవరు ఏ పని తలపెట్టినా అవి అడ్డంకులు ఆటంకాలు వచ్చేటట్టుగాను, కానీ వృశ్చికంలో సూర్యుడు మాత్రము బలంగా సంచారం చేస్తూ ఉండడం వల్ల వీటి యొక్క ప్రభావాలు కొంత తగ్గుముఖం పట్టేటట్టుగా కనబడుతోంది. అయినప్పటికీ మీరు మాటల్లో జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ఆర్థిక విషయాలలో మనకి 12 రాశుల్లో ఉండేవాళ్ళు ధనపరంగా ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి అయితే గోచరిస్తున్నది. ఆధ్యాత్మిక ఆలోచనలు బలపడతాయి. దాన ధర్మాలు చేసుకోవడం కానీ, పూజలు చేసుకోవడం కానీ, జపాలు, హోమాలు, ఇలాగా దైవ దర్శనాలు, క్షేత్ర దర్శనాలు ఇలా చేసుకోవాలన్న ఆలోచన అయితే బలపడుతుంది అనమాట. ఇవి చెప్పదగినటువంటి ఫలితాలు. అయితే ఈ యొక్క ప్రభావాలు మనకి మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మీలో సృజనాత్మకత, నిర్ణయ శక్తి ఈ రెండు చాలా బలంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఉద్యోగ వ్యాపారాలు రెండిట్లోనూ కూడా మీకు చాలా అనుకూలమైన స్థితి కనబడుతోంది. ఆర్థిక విషయంలో మాత్రము స్థిరత్వం ఏర్పడేందుకు గాను గతం కన్నా మెరుగ్గాను ఉండేటట్టుగా ఉంటుంది. అయితే కుటుంబంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యంలో చిన్న చిన్న అలసటలు, చిన్న చిన్న ఇబ్బందులు తప్ప పెద్దగా చెప్పుకోదగినటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక బాధ్యతల ప్రకారము మీరు పనులు కనుక చేసుకున్నట్టయితే ఎటువంటి ఆందోళన ఉండదు. ఇది సూచన మాత్రమే. అయితే పరిహారంగా హనుమంతుడికి ఎర్రని పుష్పాలతో ఈ రోజు కనుక మీరు పూజ చేయించుకున్నా, లేదా ఎర్రని పుష్పాలతో మీ అంతటా మీరు పూజ చేసుకున్నా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు మీ మాటకు విలువ పెరగడంతో పాటు కష్టము అని అనుకున్న పనులు, నేను చెయ్యలేను అని అనుకున్న పనులు ఈరోజు సజావుగా జరిగిపోయే అవకాశాలు కనబడుతున్నది. ఆర్థికంగా లాభాలు కనబడుతోంది. బంధువుల నుంచి ఒక శుభవార్త మీకు అందేటట్టుగా గోచరిస్తోంది. అయితే ప్రేమ విషయాల్లో ఇది చాలా చక్కని సమయము. తెలియపరచాలన్నా, పెద్దలకు చెప్పాలన్నా, మీ అంతటా మీరుగా ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు రావడంతో పాటు గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న సమాచారము ఈరోజు మీకు అందేటట్టుగా గోచరిస్తోంది. అయితే సూచన ఏంటంటే కనుక ఇతరుల కోసము మీరు కేటాయించడం సమయము, అంటే కొంత సమయాన్ని దేనికైనా ఒక మంచి పనికి కేటాయించినట్టయితే కనుక ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే పరిహారంగా మీరు పసుపు, నువ్వులు ఈ రెండింటిని గుడిలో ఏదైనా దేవాలయంలో దానంగా మీ యథాశక్తి కనుక ఇచ్చినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే అదృష్ట శాతము 88 గాను, కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే నెంబరు 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్ర ప్రభావం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలలో కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. అవునా కాదా, చెయ్యాలా వద్దా, ఇలాంటి కన్ఫ్యూజన్ ధోరణిలో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజు ఉండబోతున్నారు. బుద్ధికారకుడు బుధుడు కాబట్టి, ఆయన వక్రగతిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సందేహాలు వచ్చే అవకాశము, అనుమానాలు వచ్చే అవకాశము, తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి రావడము ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటిది ఏదైనా మీకు సందర్భం కనుక వచ్చినప్పుడు స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి తప్ప తొందరపడి మొహమాటానికి పడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. మాటల వల్ల కొన్ని అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మాటను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి. బుధుడు కమ్యూనికేషన్కి, మాటకి ప్రధాన కారకుడు కాబట్టి. అయితే ఆర్థికంగా రాకపోకలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే ధనాదాయ మార్గాలు కూడా మీకు ఈరోజు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే మీ తెలివితేటలు సమస్యలను సర్దుబాటు చేస్తాయి. కొంచెం కనుక మీరు బుర్ర ఉపయోగించి తెలివితేటలుగా మీకు ఎదురైన సమస్యలను సాల్వ్ చేసుకునే స్తోమతకు, స్థితికి ఈరోజు మీరు వస్తారు. మధ్యాహ్నం తర్వాత నుంచి మీకు కొంత
మెరుగుదల కనబడుతుంది. అంటే పొద్దున్న కన్నా ఈ మధ్యాహ్నం నుంచి మీలో ఆత్మవిశ్వాసం పెరగడము, పనులన్నీ సక్రమంగా అవడము, కొంత చాలా బాగుంది అని అనిపించే ధోరణిలోకి పెడతారు. అయితే సూచన ఏంటంటే కనుక ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే అవి రేపటికి వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. అంత తొందరపడి ఇందాక చెప్పినట్టుగా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. పరిహారంగా మీరు గణపతికి దుర్వాయుగ్మము అనగా గరికను కనుక సమర్పించినట్టయితే, మీ యొక్క సమస్యను బట్టి గరికను సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే అదృష్ట శాతము 60% చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అది ఎలా అంటే లక్కీ కలర్ మీకు లైట్ గ్రీన్ కలర్ వేసుకుని ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు అనుకూలంగా ఉండడంతో ఇంటి పనులు, కుటుంబ వాతావరణము, మీరు పనిచేసే రంగంలో ఉండే వాతావరణము చాలా చక్కగా ఆనందకరంగా ఉండబోతోంది. మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు సహకారాలు అంటే మీ పై అధికారులు కావచ్చు, మీ సహోద్యోగులు కావచ్చు, సహాయ సహకారాలు అందించేందుకు అవకాశం ఉంది. ఆర్థిక విషయంలో చిన్న చిన్న లాభాలు వస్తాయి. ప్రయాణానికి ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. సూచన ఏంటంటే కనుక మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పండి. ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా ఏదైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనని తెలియపరిచే విధంగా ఈరోజు ఉండే ప్రయత్నం చేయండి. అసందర్భంగా తెలియపరిస్తే కొద్దిగా ఇబ్బంది పాలవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. పరిహారంగా ఈరోజు మీకు వీలైతే ఇంట్లో కానీ లేదా అంటే దేవాలయంలో కానీ పాలతో అభిషేకము ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సమయంలో కానీ, అంటే మనకి ప్రదోష కాలంలో కనుక శివుడికి అభిషేకం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 83, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.